ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఉన్న మరొక గొప్ప స్త్రీ అయిన అన్నా గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఎవరి అన్నా అంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మరియా యోసేపులు మొదటి సంతానమైన యేసుక్రీస్తుని మందిరానికి తీసుకెళ్ళి డెడికేట్ చేసే టైంలో ఈమె కనిపిస్తుంది. ఈమె గురించి చెప్పాలంటే బైబిల్లో పెద్దగా రాయబడలేదు, కానీ గొప్ప నిరీక్షణ కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ, నిష్ఠ కలిగిన స్త్రీ. ఇలాంటి స్త్రీ గురించి ధ్యానించుకోవడం అనేది నిజంగా గొప్ప మన ఆశీర్వాదకరం అండి. ఈమె అషేర్ గోత్రానికి చెందిన ఆమె అని రాయబడింది. ఈమె ఎలా పుట్టింది, ఈమె భర్త ఎవరు, భర్త ఎలా చనిపోయాడు, ఈమె ఎలా చనిపోయింది, ఈ గురించి ఏమీ రాయబడలేదు. కానీ ఈమె చేసిన గొప్ప పనుల గురించి రాయబడింది అనమాట. ఈమె మ్యారేజ్ అయిన తర్వాత 7 సంవత్సరాలకి తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఒక నిర్ణయం తీసుకుంటుందండి. ఏంటి ఆ నిర్ణయం అంటే, మందిరంలో ఉండి మందిరంలో పనులు చేసుకుంటా బతకాలని. పాత నిబంధనలో భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చని ధర్మశాస్త్ర ప్రకారము రాయబడి ఉందన్నమాట. అది తప్పు కాదు అని. కానీ ఏమైతే అది చాయిస్గా చేసుకోలేదండి. ఆమె మందిరంలోకి వెళ్ళి మందిరంలో పనులు చేసుకుంటూ నిజ రక్షకుడైన మెస్సయ్య కొరకు ఆమె ఎదురు చూసే స్త్రీలాగా ప్రవక్తిగా ఉందని మనకు బైబిల్లో రాయబడింది. సరే, కొంతకాలం అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈమె యవ్వన కాలంలో ఉన్నప్పుడే, అంటే పాత కాలంలో ఏంటంటే ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా చేసేస్తారు కదా. సో భర్త 7 ఏళ్ళకి చనిపోయాడు అంటే బిలో 20 years లోపలే ఆమెకి విధవరాలు అయిపోయింది. అంటే యవనస్తురాలుగా ఉండంగానే, ఆమె యవన దశకు వచ్చినప్పుడే ఆమె అన్ని కోల్పోయింది. అయితే ఆమె పెళ్లి చేసుకోకుండా, అంటే అది తప్పు కాదు. ఆమె యవ్వన జీవితము వదిలేసుకొని ఆమె వెళ్ళి మందిరంలో పనిచేయాలనుకోవడం అనేది గొప్ప విషయము. సరే, ఏదో తెలియక మందిరంకి వెళ్ళి మందిరం పని చేస్తుంది అనుకుందాము. కొద్ది రోజులకైనా ఆమె డెసిషన్ మార్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అందరిని చూసి, అందరు హ్యాపీగా ఉన్నారే, అందరు ఎంజాయ్ చేస్తున్నారే, అందరి కుటుంబాలు ఉన్నాయి, నేనెందుకు ఇలా ఉన్నాను అని అనుకోకుండా, ఆమె డెసిషన్ని తప్పని ఆమె మళ్ళీ వెనక్కి పోకుండా, ఆమె మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలుసా అండి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల నుంచి ఒకటే నిరీక్షణ ఆమెకి. ఏంటో తెలుసా అండి? మందిరంలో పనిచేసుకుంటూ మెస్సయ్య వస్తాడు అని. ఆమెకెలా తెలుసు ఈ టైంలో మెస్సయ్య వస్తాడు అని? ఆమె సాక్రిఫైస్ని చూసారా దేవుడి కోసము? అట్లా సాక్రిఫైస్ చేసి మందిరంలో తన జీవితం గడుపుతుంటే దేవుడు ఆమెకి ప్రాఫిటిక్ రంగంలో చెప్పకుండా ఉంటాడా అండి? చెప్పేశాడు. అందుకే ఆమె ఎదురు చూస్తుంది. అమ్మా, నువ్వు ఇంతగా నీ జీవితాన్ని సమర్పించుకున్నావు కాబట్టి నీ కళ్ళతో నువ్వు రక్షకుని చూస్తావని ఆమెకు స్వరం వినిపించిందేమో, దర్శనం కనిపించిందేమో, నాకు తెలియదు. కానీ ఆమె అయితే ఎదురు చూస్తుంది. ఎవరి కోసము? మెస్సియా కోసం ఎదురు చూస్తుంది. ఆమె గొప్ప ప్రవక్తి అండి. గొప్పగా ఆమె ప్రాఫిటిక్ రంగంలో ఆపరేట్ చేస్తున్న స్త్రీ. సో నిజంగా ఆమె ఎదురు చూస్తున్నట్టే 84 సంవత్సరాల తర్వాత, ఆమె మందిరంలో పనిచేయడం స్టార్ట్ చేసిన 84 సంవత్సరాల తర్వాత, చిన్న బాబు అయిన యేసుక్రీస్తుని తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు మందిరానికి వస్తే, చిన్న బేబీ, అంటే జస్ట్ పొత్తిగుడ్డల్లో చుట్టబడిన చిన్న బేబీని చూసి వెంటనే ఐడెంటిఫై చేసిందంట ఆమె, ఈయన రక్షకుడు అని. ఎలా చేసిందండి? ఆయన ఏమైనా గొప్ప కార్యాలు చేశాడా? అద్భుతాలు చేశాడా? ఆమె ఎలా ఐడెంటిఫై చేయగలిగింది? చెప్పాను కదా, ఆమె ప్రాఫిటికల్ రంగంలో ఆపరేట్ అవుతున్న స్త్రీ అని. ఆమెకి ఇంకేం ధ్యాస లేదండి. లోకంలో ఏమీ ఆమె పట్టించుకోలే. మొత్తం దేవుడు, వాగ్దానాలు, ప్రాఫెసీలు, దేవుని పని, దేవుడి కోసం ఎదురు చూడడం. ఆమె జీవితం అంతా దీంట్లోనే నిమగ్నమైంది కాబట్టి, ఆమెకి దేవుడితో కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ నిజదేవుడు లోకానికి వచ్చినప్పుడు ఆమె ఐడెంటిఫై చేయగలిగింది. ఆ చిన్న బాబులో ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన రక్షణ కార్యం మన కోసం ఎలా చేయబోతున్నాడు అన్నీ ఆమె గ్రహించగలిగింది. అందుకే ఆరాధించింది, సంతోషించింది, గంతులు వేసింది. అంటే ఆ రక్షకుని చూసిన తర్వాత అన్ని సంవత్సరాలు ఆమె ఎదురు చూసింది కదా, శ్రమపడింది కదా, అంతా మర్చిపోయి ఆమె హ్యాపీగా, ఆమె హ్యాపీనెస్ మాటలో చెప్పలేమండి. అలా ఆమె సంతోషాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆమె అయితే ఈ లోక ఆశల్లో పడిపోలేదండి.
ఈ లోకం యొక్క ఆ చిక్కుముడిలో అంటే ఆ జిగటకుల దొంగ ఊబిలో ఆమె ఇరుక్కుపోలేదండి. బయటకొచ్చేసింది. దేవుని పనులలో నిమగ్నమైంది. ఆమె దేవుని కొరకు ఎదురు చూసింది. ప్రతిఫలం కూడా పొందుకుంది. నువ్వు నేను ఈ లోకంలో ఉన్నాము. మనము ఈ లోక ఆశలతో ఏడవబడకుండా లోకంలో ఉన్నాము. మన దేవుడి పని చేసుకుంటూ ఈ లోకంలో మనం బతకాలి. అంటే మన గమ్యము గురి దేవుడై ఉండాలి. ఆయన రాకడ కోసమే ఉండాలి. ఆమె మొదటి రాకడ కోసం ఎదురు చూస్తుంది. మనం రెండో రాకడ కోసం ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? నిరీక్షణ కలిగి. ఆమె ఎలా నిరీక్షణ కలిగి అన్ని సంవత్సరాలు ఎదురు చూసిందో నిరీక్షణ కలిగి మనం కూడా ఈ లోకంలో వైరాగ్యంతో దేవుని కొరకు ఎదురు చూడాలండి. ఈ ట్రెండ్స్ ఫాలో అవ్వడం కాదండి. దేవుని కొరకు ఆశగా ఆత్మతో నింపబడిన వాళ్ళమై దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళగా మనం ఉండాలని, అలాంటి స్త్రీలాగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉందామా మరి? ప్రైజ్ ది లార్డ్.